హాయ్ హలో నమస్తే నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నందూరి రవికుమార్ గారు. హాయ్ సార్. హాయ్. రియల్ ఎస్టేట్ పెట్టుబడులలో సార్ ఎలాంటి మోసాలు జరుగుతాయి సార్? ఓ వండర్ఫుల్, వెరీ గుడ్ దీని గురించి క్వశ్చన్. ఒకసారి మాకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి యా, సార్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అన్నది పెద్ద పదం. అది అవును సార్. రియల్ ఎస్టేట్లో చాలా రకరకాలైనటువంటి పెట్టుబడులు పెట్టచ్చు. ఒకటి ఓపెన్ ప్లాట్స్లో పెట్టచ్చు, రెండు ఫ్లాట్స్లో పెట్టచ్చు. ఓకే ఓకేనా? ఓపెన్ ప్లాట్స్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. ఓపెన్ sir. ప్లాట్స్ అంటే ఏమిటి? ఓన్లీ ప్లాట్లు ఉంటాయి. ప్లాట్స్. ఈ ప్లాట్స్లో ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్. ఓకే అదేవిధంగా ఫ్లాట్స్లో కూడా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ hand. ఉంటాయి. డెవలపర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కొనుక్కుంటుంటే, అంటే మనకు ల్యాండ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో, ల్యాండ్ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొనుక్కుంటూ ఉంటే ఆ ఓన్లీ ల్యాండ్ ఓనర్ ఆ పర్టికులర్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ సంస్థ అమ్ముతున్న సంస్థ గురించి తెలుసుకోవాలి బాగా. ఓకే సార్. అర్థమైందా? ఆయనకి టైటిల్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు ఒక 100 ఎకరాల లేఅవుట్ ఉందనుకోండి. ఓకే 100 ఎకరాల లేఅవుట్లో వాళ్ళకి ఓన్లీ 10 ఏకర్సే వాళ్ళ పేరు ఉంటుంది. అవును సార్, అర్థమైందా? ఇది మాత్రం కరెక్ట్. మిగతా 90 ఏకర్స్ ఏమిటి? వాళ్ళు అగ్రిమెంట్ హోల్డర్స్ అనమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారు, ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారు. ఆ అగ్రిమెంటే ఉంటుంది తప్ప వీళ్ళ పేరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండదు. అది 10 ఎకర్స్ చూపించి ఇంకా మిగతాదంతా సేల్ చేయడానికి. వీళ్ళు ఏం చేస్తారు? ఈ 10 ఎకరాలు ల్యాండ్ రిజిస్టర్ అయింది, 90 ఏకర్స్ రిజిస్టర్ కాల అయినా వీళ్ళు 100 ఎకరాలకు 100 ఎకరాలు అమ్మేస్తారు. అవును సార్. అమ్మేసేయడానికి ప్రయత్నించి ఆ ఏజెన్సీ ద్వారా వీళ్ళ ద్వారా అమ్ముతుంటారు. సో అమ్మినప్పుడు ఏమవుతుంది? వీళ్ళు వెళ్ళి ఆ ల్యాండ్ ఓనర్ని పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఈ లోపల ఆ ల్యాండ్ ఓనర్ అంటే ఎవరో ఫార్మర్ ఎవరో ఉంటారు. అవును ఆయన సార్. ఏం చేస్తాడంటే రేటు పెంచేస్తాడు. అవును సార్. అర్థమైందా? అంతా మారిపోయింది కదా కాలం. రేట్లు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. అవును సార్. ఈ రేట్లు పెరిగాయి కాబట్టి వాడైనా రేట్లు పెంచేస్తాడు. రేట్లు పెంచేస్తే వీడన్నా నెగోషియేషన్లోనే ఉంటాడు. 6 నెలలు, 3 నెలలు, 9 నెలలు ఏది జరగదు. ఈ విషయం చెప్పలేడు కస్టమర్కి. చెప్పలేక రిజిస్ట్రేషన్ కాదు. కొన్నాళ్ళు అయిన తర్వాత అది స్ట్రగుల్ అలాగే ఉండిపోతుంది. అవును సార్. ఈ లోపల ఇంకోటి ఎవరితో అమ్మేస్తాడు వాడు. అవును సార్. ఒక్క ల్యాండ్ ఒక 4-5 మెంబర్స్ కూడా అమ్మేస్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు. ఎవరు? అది ఫార్మర్స్ చేస్తున్నారు, ఇటు ల్యాండ్ డెవలపర్ చేస్తున్నారు. అవును సో అది వల్ల చాలా డేంజరస్ అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ల్యాండ్ కొంటున్నప్పుడు దానికి కూడా ఏదైనా బ్యాంక్ అప్రూవల్ ఉందా? బ్యాంక్ అప్రూవల్ ఉంటే మనం టోకెన్ అమౌంట్ ఇచ్చి కాగితాలన్నీ తీసుకుని వెరిఫికేషన్ చేసేసుకుని రిజిస్ట్రేషన్ నాడే వెంటనే మ్యాక్సిమం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా సార్ ఫేక్ కూడా చూపిస్తున్నారు కదా మనకి. అదే ఇప్పుడున్న వాడికి ఉన్న 10 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చుగా. అవును సార్. ఆ 10 ఎకరాల్లో మనం ప్లాట్ ఉందా అని చూసుకోవాలి. అర్థమైతే వాడి సొంత ప్లాట్ ఆల్రెడీ ఉన్నది 10 ఎకరాలు ఉంది, ఆ 10 ఎకరాల్లో ఉందా అని చెప్పి చూసుకుని ఆ 10 ఎకరాల్లో కొనేసుకోవాలి. ఆ 10 ఎకరాల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి వెంటనే. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి చాలా మేరకు సేఫ్ అయిపోతాం. అవును సార్. అండ్ బ్యాంక్ అప్రూవల్ ఉన్న సైట్ అయితే మనకి ఆల్రెడీ లీగాలిటీ బ్యాంక్ వాళ్ళు చూస్తారు కదా. అవును బ్యాంక్ వాళ్ళు లీగాలిటీ లేకుండా ఏ లోను అప్రూవ్ చేయరు కదా. సార్. అన్ని బ్యాంకు లాయర్ ఉంటాడు, బ్యాంక్ వాల్యూర్ ఉంటాడు, బ్యాంక్ వాళ్ళు అన్నీ చూస్తారు కాబట్టి అవును సార్. మనం వీలైనంత మటుకు అలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే అర్థమైందా? లోన్ తీసుకున్నా తీసుకోకపోయినా మన నేనైతే లోన్ కొంచెం ఎంతో కొంత మరి 50 లక్షల ప్లాట్కి 5 లక్షల లోన్ తీసుకోండి, తప్పే ఉంది. అవును సార్. చాలా తక్కువ కదా. అలా అన్నా చేయాలి. చేస్తే మనకి ఏమవుతుందంటే సేఫ్టీ, సెక్యూరిటీ మనం చూసుకోకర్లా. అవును సార్. అది ఇంకా నెక్స్ట్ ఈ ఓపెన్ ప్లాట్స్ని పాతకాలంలో ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. అవును సార్. వేరే వాళ్ళు వచ్చి కబ్జాలు చేస్తుంటారు. ఆ భయానికి ఇంకెవరు కొనట్లేదు సార్. అది ఇప్పుడు ఈ కబ్జాల భయం వింటారు, కబ్జాలు చేసేస్తున్నారు అని చెప్పి ఎవరు కొంటలేదు కూడా. అంటే అవును సార్. చిన్న భయపడుతున్నారు భయం, middle class చిన్నవాళ్ళు చాలా భయపడుతున్నారు, యువతంతా కూడా భయపడుతున్నారు అవును సార్. కదా. సో అందు గురించి భయపడకుండా ఏం చేయాలంటే గేటెడ్ ప్లాట్స్ అని వస్తున్నాయి. ఓకే అంటే ఆ వెంచర్ మొత్తానికి కూడా వాళ్ళు కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు కట్టి, ఫెన్సింగ్ కట్టి, ఓకే ప్లాటింగ్ చేసి నెంబర్లతో సహా అన్నీ కనిపిస్తుంటాయి. ఓకే. అట్లా చేసినటువంటి దానిలో తీసుకుంటే మనకి భద్రత ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి? మన టైటిల్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మన గేటెడ్ ప్లాటా కాదా చూసుకోవాలి. అవును సార్. ప్రమోటర్కి ఎంత ఉంది, ల్యాండ్ హోల్డింగ్ ఉందా లేదా చూసుకోవాలి. బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఏమిటది? బంగారమే. బంగారం ఎలా అయితే వాల్యూ పెరుగుతూ ఉంటుందో రోజు రోజుకి, ల్యాండ్ కూడా బంగారం లాంటిది అనమాట. యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ మైన్. అర్థమైందా? బంగారం అన్నారేంటి అని అనుకోవద్దు. బంగారం అందులో పండినట్టే, బంగారం పంట అంతే పండినట్టే. సార్. గోల్డ్ మైన్ ఆ ల్యాండ్. మంచి ల్యాండ్ కనుక మనం తీసుకుంటే ఆ విధంగా ఎప్రిషియేట్ అవుతుంది.
అవును సార్. అర్థమైందా? సో, అందువల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 4 జాగ్రత్తలు తీసుకుంటూ, మనం గనక వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా మేరకు మనం ప్రాబ్లమ్స్ అది. అనేవి కాబట్టి అలాంటి ఫ్రాడ్స్ మనము గురికాం. అవును సార్. ఇంకా ఐదోది అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రైస్ విషయంలో. ఎప్పుడైతే అక్కడ చుట్టుపక్కల ప్రైస్ కంటే వీళ్ళు తక్కువకి అమ్ముతున్నారు, తక్కువకి ఇస్తామనంటున్నారు అని మనం టెంప్ట్ అయ్యాము, అక్కడే ట్రాప్ ఉంది. అవును సార్. ఈ 10,000 రోజులలో రూపాయల అలానే బంగారం జరుగుతున్నాయి కదా సార్ అమ్మా? మనకి. ఈ రోజులలో అలానే జరుగుతున్నాయి కదా సార్. 10,000 రూపాయల బంగారం 7,000కి 8,000కి ఎలా వస్తుంది? రాదు. సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ హియర్ ఆల్సో. సో ఆ విషయం కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుని మనం ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని చేస్తే ఓపెన్ ప్లాట్స్కి బంగారం లాంటి విలువ అనమాట, బంగారం లాంటి ఇన్వెస్ట్ చేసినట్టే. ఇంకా అది ఓపెన్ ప్లాట్స్ విషయం. అది బిల్డర్ దగ్గర తీసుకుంటే. సెకండ్ తీసుకుంటుంటే చాలా డేంజర్. ఆయన ఎవరో ఒక ఇండివిజువల్ దగ్గర మనం కొంటున్నాం, అవును. మనం ఒక ప్రాపర్ ప్రమోటర్ దగ్గర కొట్టాల. అతనేం చేస్తున్నాడు మార్కెట్లో ఇందాక మీరు చెప్పారు 3-4 దగ్గర తీసేసుకుంటున్నాడు అడ్వాన్సులు. అవును సార్. 3-4 దగ్గర అడ్వాన్స్ తీసేసుకుని ఆ అడ్వాన్స్ తోటే వాడు అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కావాల్సినప్పుడు అలా అడ్వాన్స్ తీసుకోవటమే. అవును మనం ఎస్ఆర్ బ్యాలెన్స్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పుడు అని అడుగుతూ ఉంటాం. అంటే సార్ నేను కూడా చూశాను సార్. ఇలా ఒక్క ల్యాండ్ పైన ఇట్లా వీళ్ళు ఉంటారు కదా సార్ బ్రోకర్స్, లైక్ వాళ్ళు అంటే 4-5 మెంబర్స్కి అమ్మేసి వాళ్ళు అందరు అడిగేసరికి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడం కానీ అలా జరుగుతుంది బయట. సో ఈ పరిస్థితులు కూడా చాలా ఎక్కువ డేంజర్గా అవును ఉన్నాయి. సార్. కాబట్టి పర్టికులర్లీ ఇంటర్మీడియట్స్ దగ్గర నుంచి ఫస్ట్ బిల్డర్స్ ప్రమోటర్ దగ్గర తీసుకున్న వాళ్ళకి పర్వాలేదు. వీళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అస్సలు కమిటీ కాకుండా రిజిస్ట్రేషన్ అప్పుడే మ్యాక్సిమం ఇచ్చేసేలాగా అగ్రిమెంట్ తర్వాత వాళ్ళు ఏంటంటే 3 నెలలైనా పర్వాలేదు సార్, 6 నెలలైనా పర్వాలేదు సార్ అని ముందరైతే మన చేత కమిట్ చేయించేసేసి ఈ 6 నెలల లోపల వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసేసి మన డబ్బులు కూడా మనకు వాపసు ఇవ్వకుండా, మనిషి కూడా కనపడకుండా మీరు చెప్పినట్టు అవును సార్. 3-4కి అమ్మేసి ఇలాంటి పరిస్థితులు అన్నీ వస్తున్నాయి. పారిపోవడం కాబట్టి జరుగుతుంది. మనం ఏం చేయాలి, వెంటనే 15 రోజుల లోపల రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. ఈసీ తీసుకోవాలి, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సార్ ప్రజెంట్ డేస్లో. అందుకే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని లీగల్ ఒపీనియన్ లాయర్ దగ్గర తీసుకుని టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి మిగతా అడ్వాన్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈసీ తీసుకుని మన పేరు అందులో వచ్చిందా రాలేదా, అవును సార్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మన పేరు వచ్చిందా రాలేదా, మన పేరు వచ్చింది అంటే అప్పుడు మనం నిశ్చింతగా ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ డేంజర్ ఎప్పుడు రా అంటే సెకండ్ ఎవరి దగ్గర నుంచి అయినా మనం కొనుక్కుంటున్నాం కదా, ఏజెంట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర, అవును సార్. లేకపోతే సెకండ్ అమ్ముతున్న వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కదా ఇండివిజువల్స్, వాళ్ళ గురించి మనకు సరిగ్గా తెలియకపోతే ఎక్కువ మోసానికి గురి అయ్యే అవకాశం ఉంది అవును సార్. కదా. సో మనం ఎప్పుడు కూడా నో యువర్ ప్రమోటర్. ఇక్కడ ఎవరైతే ఓనరో అతను మనకు తెలిసి ఉండాలి. ఆ అవును సార్. తెలుసున్న ఓనర్ దగ్గరే మనం కొనుక్కోవాలి. ఆయన ఎవరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక రైల్వే ఎంప్లాయీ, ఒక పిఎన్టీ ఎంప్లాయీ అంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఉద్యోగానికి ముప్పు వస్తుంది కదా, మోసం అవును చేశాడంటే మనం రేపొద్దున ఎక్కడ పారిపోలేడు కదా, అవును మనం సార్. పట్టుకోగలుగుతాం. అదే ఇండివిజువల్ అతనికి ఏమీ ఎక్కడ ఉంటాడో ఏమిటో తెలియదు, లేకపోతే అతను ఇదే చేసుకుంటున్నాడు మామూలు అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నాడంటే మనం ఏం చేయలేము. అవును సార్. ఏం చేయగలం మనం? ఏమి చేయలేము చేయాలి. కదా. నష్టపోతాము, మోసపోతాం, మొత్తానికే సార్. నష్టపోతాం. అవును సార్. అలా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా. అది అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే వీలైనంత వరకు ఓపెన్ ప్లాట్స్ కొనుక్కునేటప్పుడు వీలైనంత వరకు డైరెక్ట్గా డెవలపర్ దగ్గర కొనుక్కోవాలి. డెవలపర్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓన్లీ అంతే. బ్యాంక్ ఫైనాన్స్, బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, బ్యాంక్ నుంచి టైఅప్ ఉందా లేదా, అంతవరకు చూసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత బ్యాంక్ ప్రకారంగా మనం పే చేస్తాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు, క్విక్గా అయిపోతుంది. కానీ సెకండ్ హ్యాండ్ అంటే ఆల్రెడీ ఇంకొకళ్ళ పేరు రిజిస్టర్ అయ్యి ఉండి ఇండివిజువల్ దగ్గర తీసుకునేటప్పుడు మాత్రం రిస్క్ ఎక్కువ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఎక్కువ. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి సార్. అది అట్లా. ఓకేనా? ఓకే సార్. చాలా బాగా క్లియర్గా చెప్పారు సార్ మా వ్యూయర్స్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూయర్స్, సార్ చాలా క్లియర్గా చెప్పారు. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.